జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండగంట ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండగంట ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ ఇంటి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్యా ఓ దండాలయ్యా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ప్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో జ్ఞాని కాని ప్రదక్షిణే పురుషాన్ని జ్ఞాని శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఆయుర్దేహి పుత్రాంశ దేహి మే గణనాయక ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవ నీ అండదండ ఉండాలయ్యా చూపించయ్యా ధ్రువ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈశాన్యంలో ఉన్నటువంటి మన లక్ష్మీ గణపతి 6-11 వార్డులకు సంబంధించి లక్ష్మీ గణపతి స్వామివారి 50వ వార్షికోత్సవాల సందర్భంగా వినాయక చవితి మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమైనవి. గౌరవ అధ్యక్షుడు శ్రీ మాదాస్ సత్యనారాయణ గారు, ఆలయ ఇన్ఛార్జి మాదాస్ రాజు గారు ఈ సంవత్సరం ఉత్సవ అధ్యక్షుడిగా శ్రీ తొడసాని రాము గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఊరేగింపు అన్న సమారాధన కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. తాడేపల్లిగూడెం పుర ప్రజలందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలకి వచ్చి స్వామివారిని తిలకించి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరమని ప్రార్థిస్తున్నాం. సంవత్సరం కూడా ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం వారు అలాగే కాలుష్య నివారణ కోసం ఈ సంవత్సరం మట్టి విగ్రహాన్ని చేయించడం జరిగింది. పోళ్ల గ్రామం నుంచి ఈ రోజు రాత్రి తీసుకొచ్చి స్వామివారిని శ్రీ వెన్నస్వామి గారు మా గురువు గారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. వారికి కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి స్వామివారిని ఆయురారోగ్యాలు ఇవ్వాల్సింది కోరుచున్నాను.
ओम संकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम मृत्युंजयाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम प्रभुत्वाय नमः, ओम दक्षिणाय नमः, ओम नारसिंहाय नमः, ओम अच्युताय नमः, ओम जनार्दनाय नमः, ओम उपेन्द्राय नमः, ओम हरये नमः, ओम श्रीकृष्णाय नमः, श्रीकृष्णमूर्ति परब्रह्मणे नमो नमः, श्री महागणाधिपतिदेवताय नमो नमः। नमस्कारान् समर्पयामि, नमस्करोमि नमस्करोमि नमस्करोमि। श्री महागणाधिपतिदेवताभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् अक्षतये पूजयामि। ओम श्री लक्ष्मी नारायणाभ्यां नमः, श्री मैत्रेयी कात्यायनी समेत श्री याज्ञवल्क्य गुरुदेवताभ्यां नमः, इष्ट देवताभ्यां नमः। మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని గ్రామ దేవతాభ్యాం నమः। ఈ గ్రామ దైవం కొండాలమ్మ, ముత్యాలమ్మ, దేశాలమ్మ, బలుసులమ్మ తల్లి తలుచుకుని నమస్కారం చేసుకుని గ్రహ దేవతాభ్యాం నమः। మీ ఇంటి దైవాన్ని, కుల దైవాన్ని తలుచుకుని నమస్కారం చేసుకుని వేసుకోండి। మాతా పితృభ్యో నమః, మీ తల్లిదండ్రులను తలుచుకుని నమస్కారం చేసుకుని వేయండి। ఇష్ట దేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, గ్రామ దేవతాభ్యో నమః, ఆచార్య దేవతాభ్యో నమః। మీకు విద్య నేర్పించిన, చదువు నేర్పించినటువంటి, వ్యాపారం నేర్పించినటువంటి, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురుదేవుల్ని, గురువుని తలుచుకుని నమస్కారం చేసుకుని అక్కడ చూడండి। గ్రామ దేవతాభ్యో నమః, ఆచార్య దేవతాభ్యో నమః, మాతా పితృభ్యో నమః, సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః। అయం ముహూర్తః శుభముహూర్తోస్తు। ఈ అక్షరాలు తీసుకోండి। అమ్మాయి ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వేసేయండి। నువ్వు కూడా వెనక్కి వేసేసుకోమా కూర్చోండి। పృథివీత్వయాదృతాలోకా దేవీ త్వం విష్ణునాదృత కంచదారయమాం దేవి పవిత్రం గురుజాసనం పరమాత్మా దేవత దైవీ గాయత్రీ సుందః సప్తానాం వ్యాహృతీనాం పరమేశ్వర ప్రజాపతి ఋషి అగ్ని వాయు సూర్య బృహస్పతి వరుణేంద్ర విశ్వే దేవా దేవతాః ప్రాణాయామే వినియోగః। కుడి చేతికి ఎడమ చేయి ఆనించి చిటికిన వేలు ఉంగరం వేలుతోటి ఎడమ నాసికారంగాన్ని మూసి కుడి నాసికారంగంతో గాలి పీల్చుకుని లోపల ఓం భూ వదిలిపెట్టేయండి। ఓం భువః ఓం గాలి, ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః। కలశ ఆరాధనం కరిష్యే। కలశస్య ముఖే మీరు తెచ్చుకోండి। కలశస్య ముఖే విష్ణు కంఠే ధృతమాస్కృతః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృనాస్కృతః। దీని గంధం రాసి కుంకుమ ముట్టుపెట్టండి। కలశస్య ముఖే విష్ణు కంఠే ధృతమాస్కృతః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృనాస్కృతః కుక్షో భూసాగరః సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో 3 చోట్ల। కలశస్య ముఖే విష్ణు కంఠే నారాయణే నమోస్తుతే। ఎడమ చేతితో పట్టుకోండి, దీంట్లో పుస్తకం తీసుకోండి, నీళ్లు పిండేయండి, నీళ్ళు పిండేయండి, అలా అర్థండి పుస్తకం తోటి అర్థండి అలాగా। వేదాహరణం మహాత్మ 3 సార్లు వచ్చిన తర్వాత మళ్ళా ఒక పుస్తకం నీళ్ళు తీసుకోవడం చుట్టూ తిప్పి ఇందులో వదిలిపెట్టండి। నీరాజనాలు నీరాజనాలు పుస్తకం జై గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి। పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో। సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ వీడోప శాంతయేషు అతిదేవతం అగ్నిం ఆవాహయామి స్థాపయామి పూజయామి ప్రత్యధి దేవతం మృత్యుంజయం ఆవాహయామి స్థాపయామి పూజయామి। అధిదేవత ప్రత్యధి దేవత సహిత సూర్యగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। మధ్యకాలంలో ఇదంతా కూడా ఆకాశం లాగా లెక్కన, ఆకాశంలో మధ్య భాగంలో సూర్యగ్రహం మనకి ఎప్పుడు నిత్యము ప్రత్యక్షంగా కనపడే సూర్యనారాయణమూర్తిని, సూర్యనారాయణమూర్తి యొక్క అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత మృత్యుంజయుడు అన్నమాట। మనకి ఏమైనా అనారోగ్యం కలిగిన, మనకి ఏమైనా అపమృత్యు అంటే మనకు తెలియకుండా మృత్యువు సంభవించిన మన వెళ్ళేటువంటి మార్గ మధ్యలో అపమృత్యు దోషాలు కలగకుండా ఉండడం కోసం మనకి కాచి రక్షించి కాపాడేటువంటి సూర్యనారాయణ అన్యాథా శరణమేవ శరణం మమ అనుకోండి, మమ అనుకోండి। మహాగణపతి ఆవాహయామి స్థాపయామి పూజయామి। అడుగు ముందుకు వేయండి, 2 కాలు ముందుకు వేయండి, ఇద్దరు కూడా 2 కాలు ముందుకు తీసుకోండి, ఇద్దరు కూడా 2 కాలు ముందుకు తీసుకోండి। 2 కాలు ముందుకు తీసుకోండి, 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 2 కాలు ముందుకు తీ
महागणपतिमावाहयामि आ मध्य आपने पूरा दूर से वरदो भव सुमुखो भव श्रीवेण सुमुखो भव वरदो भव सुमुखो भव प्रसन्नो भव आगे बैठ इसको मत मुहूर्तः शुभ मुहूर्तः अस्तु दीपं ज्योति परम ब्रह्म दीपं ज्योति जनार्दन दीपो हरतु मे पापं दीप ज्योति नमोस्तुते आंध्र పెట్టేసేమ రూపే పంచగర్ పరగలేదు ఇది ఉదరముందున్న శివుని పరమశివుని నందీశ్వరుడు కోసం నందీశ్వరుడు వచ్చినాడు కావున శివుని నందీశ్వరుడికి అప్పగించమని చెప్పగా గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని గ్రహించాడు. ఆడిన ఆ మాట తప్పుటకు వీలు లేదు కాబట్టి శివుణ్ణి విడిచిపెడితే తన ప్రాణము పోవుట ఖాయము కనుక అంత్యకాలము సమీపించడానికి అంగీకరించలేదు. కొన్ని రోజుల తర్వాత తన సోదరుడు రాకపోవడంతో సత్రాజిత్తుడు రకరకాలుగా ఆలోచించి సత్రాజిత్తుడు రకరకాలుగా ఆలోచనని అపహరించడని హారాన్ని దొంగిలించడాన్ని అపహరించడం మానేశాడు. కార్యకృతులను వెంబడించి శ్రీకృష్ణుడు కొంత దూరం వెళ్ళగా ఆమె ఒక గుహలోనికి దారి తీసినది. ఆ గుహలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు నిద్రిస్తున్న ఒక బాలిక ఉయ్యాల తొట్టికి వేలాడబడిన శమంతకమని చూశాడు. పోరాటం సాగింది. బల్లూకం యొక్క శక్తి క్రమేపీ క్షీణింపసాగింది. తన శక్తి క్షీణించడం సాగినటువంటి తన దైవముతో గ్రహించినటువంటి భక్తులగా వగబురిలోన వెలసిండు బొజ్జారు కూడయి భక్తుల నేలిండు బొజ్జారు కూడయి భక్తుల నేలిండు ఎలక పైన ఎక్కి ఎల్లాలో కాలేలి దేవాన దేవుళ్ళ పూజలందుకుండు అగ్రపూజుడయ్యి ఆర్తుల బ్రోచిండు అగ్రపూజుడయ్యి ఆర్తుల బ్రోచిండు గజముఖ వదనుడే గణపయ్యా గంగమ్మ పుత్రుడే గణపయ్యా శక్తి సుపుత్రుడే గణపయ్యా స్వామి సిరులిచ్చే దేవుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచిండే గణపయ్యా చూడ చక్కనోడే గణపయ్యా స్వామి సుక్కల్లో చంద్రుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచిండే గణపయ్యా ఆరు 11 వారికి సంబంధించి ఇక్కడ వినాయకోత్సవాలని 50 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కరోనా సమయంలో ఇబ్బందులు పడినప్పుడు కూడా గణపతి ఉత్సవాలను ఎక్కడ మానకుండా ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ పెద్దలందరూ కూడా పేరు ఉదయం మోస్తారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పూజలు చేసే పరిస్థితి కానీ పర్మిషన్లకు కానీ చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాం. గణపతి నవరాత్రులకు కానీ దేవి నవరాత్రులకు కానీ మరి ఆ దరిద్రాన్ని మనం అనిపించాం గడిచిన 5 సంవత్సరాలు. ఈసారి మరి అందరూ ఉత్సవాలు చేసుకుందాం. మరి గణపతి దేవుని మనం పూజించుకుందాం. ఆయన ఆశీస్సులతో రాష్ట్రం అంతా సంక్షేమంతో ఉండాలని చెప్పి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి భగవంతుడిని నేను కోరుకుంటూ మరి ఎవరైతే క్రమం తప్పకుండా ఈ చేసి కార్యక్రమానికి భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇచ్చి మరి ఆర్థికంగా కూడా వాళ్ళందరూ బాగుంటేనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి కన్ననాథ. కాబట్టి నీ దయతో అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కన్ననాథుని కోరుకుంటూ ఉన్నాను. జై హింద్. సక్కనోడే గణపయ్యా స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గణపయ్యా భక్తులండగా నిలిచి